విద్యార్థులకు శుభోదయం. మనం ఈరోజు 8వ తరగతిలోని మొట్టమొదటి పాఠమైనటువంటి అమ్మ కోసం చెప్పుకుంటూ ఉన్నాము. అమ్మ కోసం అంటే ఇక్కడ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటంటే అమ్మ ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలపడం, అమ్మ యొక్క ప్రేమను వాత్సల్యం తెలియజేయడం పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది పద్య ప్రక్రియ చెందినటువంటిది. ఏ ప్రక్రియ ఇది? పద్య ప్రక్రియ చెందినటువంటిది ఈ పాఠ్యభాగం. ఇక్కడ మనకు చిన్న పద్యం ఇచ్చాడు చూడండి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురయవేమా అన్నాడు. ఈ పద్యం ఒకసారి మళ్ళీ జాగ్రత్తదండి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు అంటే తల్లిదండ్రుల పట్ల ప్రేమ, ఆప్యాయత, దయ ఇవి లేని పుత్రుడు పుట్టినా ఒకటే గిట్టినా ఒకటే. గిట్టడం అంటే ఏంటి? చనిపోవడం. పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా. పుట్టలో అంటే చెదలు తెలుసు మనందరికీ. చెదల వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆ చెదలు పుట్టినా ఒకటే, అవి పుట్టకపోయినా ఒకటే. అవి వినాశనాన్ని కలిగిస్తే చెప్తే మంచిని ఎప్పుడు కూడా చెయ్యవు అని అర్థం. ఇక్కడ చూడండి, ఈ పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇచ్చాడు. ఆ ప్రశ్నలకు ఆలోచించి జవాబులు చెప్పాలి. ఈ కవి ఈ పద్యాన్ని ఎవరి గురించి చెప్పాడు? చక్కటి తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడి గురించి చెప్పాడు. అంటే తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేనటువంటి పుత్రుడి గురించి తెలియజేయడం జరిగింది. చెదలు ఎవరితో పోల్చాడు? చెదలను మూర్ఖులైనటువంటి కొడుకులు అంటే తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేని కొడుకులతో పోల్చాడు. మన ప్రాచీన కథలో తల్లిదండ్రులకు సేవ చేసిన వారి గురించి మీకు తెలుసా? మనకు పూర్వకాలం కథల్లో తల్లిదండ్రులు సేవలు చేసినటువంటి కుమారులు ఉన్నారు. వారి గురించి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తెలియజేయండి అని చెప్పాడు. శ్రీరాముడు కానీ, శ్రవణ కుమారుడు కానీ, అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది తల్లిదండ్రుల పట్ల సేవ చేసినటువంటి కుమారులు మన కథలు చెప్పుకుంటూ ఉంటాం. పాండురంగడు ఇలాంటి వారందరి గురించి. సరే, ఈ పాఠ్యభాగం యొక్క కవి పరిచయం చూద్దాం. ఈ పాఠ్యభాగం రచించిన కవి నన్నయ్య భట్టు. ఎవరైనా నన్నయ్య భట్టు. ఈ పాఠ్యభాగ రచయిత నన్నయ్య భట్టు. ఆయన గురించి చూసిన తర్వాత మనము పాఠంలోకి వెళ్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చాడు నన్నయ్య భట్టు. ఇక్కడ ఒకసారి చూడండి, ఈయనే మనం చెప్పుకున్నటువంటి నన్నయ్య భట్టు అంటే కవి నన్నయ్య. ఎవరి నన్నయ్య అంటే మహాభారతం అనేటువంటి గొప్ప కావ్యాన్ని తెలుగులో అనువదించిన కవుల్లో ముగ్గురులో మొదటివాడు నన్నయ్య. సంస్కృతంలో చాలా గొప్ప కావ్యం మహాభారతం ఇతిహాసాల్లో ఎంతో పేరు పొందినటువంటివి రామాయణ మహాభారతాలు. ఈ మహాభారతం, రామాయణం ఈ రెండు కావ్యాలను రచించినటువంటి అనేకమైనటువంటి ప్రాచీన కవులు సంస్కృతంలో ఉన్నారు. మహాభారతాన్ని సంస్కృతం రచించింది ఎవరై అంటే వ్యాసుడు. ఎవరు రాశారు? వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతం రచించడం జరిగింది. అయితే మహాభారతం మొత్తం ఎన్ని పర్వాలు? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మహాభారతం మొత్తం 18 పర్వాలు. ఎన్ని పర్వాలు? 18 పర్వాలు. మహాభారతం మొత్తం 18 పర్వాలు. మహాభారతం 18 పర్వాలను తెలుగులోకి అనువదించారు. మరి సంస్కృతంలో ఉన్నది మనకు అర్థం కాదు, సంస్కృత భాష మనకు రాదు. సంస్కృతం అనేది ఒక ప్రాచీన భాష కాబట్టి మరి దాంట్లో అర్థం కాదు కాబట్టి దాన్ని తెలుగులోకి అనువదించారు. అనువదించడం అంటే ఏంటి? ట్రాన్స్లేషన్ చేయడం, మార్చడం. అలా మార్చిన కవులు ముగ్గురు. ఎవరెవరు వాళ్ళు? నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న అనేటువంటి ముగ్గురు కవులు మార్చడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు వాళ్ళు? నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. ఈ ముగ్గురు కవులు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. కాబట్టి ఈ ముగ్గురి కవులను ఏమని పిలిచామంటే, మనము ముగ్గురిని కలిపి ఏమని పిలిచామంటే, ఈ ముగ్గురు కవులు తెలుగులోకి
ఈ ముగ్గురు కవులు తెలుగులోకి అనువదించడం జరిగింది. ఇలా ముగ్గురిని కలిపి కవిత్రయం అని పిలిచాం. కవిత్రయం అని పిలవడం జరిగింది. ఈ ముగ్గురు కవులను కలిపి కవిత్రయం పిలిచడం జరిగింది. ఈ కవిత్రయంలో మొట్టమొదటి వాడు ఎవరంటే నన్నయ్య. ఇప్పుడు మనం చెప్పినటువంటి నన్నయ్య. ఈయనను ఆదికవి, వాగమశేషుడు అనే బిరుదులు పొందినటువంటి వాడు. ఆదికవి అంటే ఏంటి? మొట్టమొదటి కవి, తెలుగులో మొట్టమొదటి కవి కాబట్టి ఆయన్ను ఆదికవిని పిలిచాము. వాగమ శాసనుడు అంటే శబ్ద శాసనుడు అంటాం. శబ్దాలను లిఖించిన వాడు. శబ్దాలంటే ఏంటి? అక్షరాలు. అంతకుముందు తెలుగులో ఎవరు కూడా చక్కగా గేయాలు కానీ పద్యాలు కానీ రాయలేదు. ఆ అక్షరాలను లిఖించిన వాడు కాబట్టి వాగమ శాసనుడు అనేటువంటి బిరుదులు పొందినటువంటి వాడు నన్నయ్య. నన్నయ్య బిరుదులు ఏంటి? ఆదికవి, శబ్దశాసనుడు. ఆదికవి, శబ్దశాసనుడు లేదా వాగమ శాసనుడు అనే బిరుదులు పొందినవాడు. ఈయన ఏ శతాబ్దం చెందినవాడు? 11వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఏ శతాబ్దము? 11వ శతాబ్దం. రాజమహేంద్రవరం రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్యరాజు రాజరాజేంద్ర ఆస్థానంలో ఉండేవాడు. రాజమహేంద్రవరం ఈరోజు మనం చెప్పుకున్నటువంటి రాజమండ్రి అనేటువంటి గ్రామంలో రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి తూర్పు చాళుక్యరాజు రాజరాజేంద్రుని యొక్క ఆస్థానంలో ఉండేవాడు. ఎవరు? నన్నయ్య. జాగ్రత్తగా వినండి. నన్నయ్య ఎవరి ఆస్థానంలో కవి? రాజరాజేంద్ర ఆస్థానంలోని కవి. నన్నయ్య ఎవరి ఆస్థానంలోని కవి? రాజరాజేంద్రుడి. దేన్ని పరిపాలించేవాడిన? రాజమండ్రిని. ఒకప్పుడు మనం రాజమహేంద్రవరం అని పిలిచేవాడు. ఇప్పుడు కూడా అదే పేరుతో పిలుస్తూ ఉన్నాం. అక్కడ ఆయన దగ్గర పనిచేసేవాడు. ఆయన దగ్గర కవిగా ఉండేవాడు ఈయన. వ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని అనుసరించి తెలుగులో రచించిన కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య. వ్యాసుడు చెప్పే కదా మీకు ఇందాకనే, వ్యాసుడు మహాభారతంలో మొత్తం 18 పర్వాలతో రాయడం జరిగింది. దాన్ని చక్కగా తెలుగులోకి అనువదించిన కవులు ముగ్గురు. అందులో మొదటివాడు నన్నయ్య. ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం కూడా రచించాడు. ఈయన రచించినటువంటి ఇంకొక వ్యాకరణ గ్రంథం ఏంటి? ఆంధ్ర శబ్ద చింతామణి. ఆంధ్రం అంటే ఏంటి? తెలుగు. ఆంధ్రం అంటే ఏంటి? తెలుగు. శబ్దం అంటే ఏంటి? ధ్వని. శబ్దం అంటే ధ్వని అని అర్థం వస్తుంది. ఈ ధ్వని అంటే ఏంటి? శబ్దాలు, అక్షరాలను లిఖించిన వాడు అని అర్థం. అంటే ఒక చక్కటి వ్యాకరణ గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. ఆయన మహాభారతంలో ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం, మొత్తం ఎన్ని పర్వాలని చెప్పాను మీకు? మొత్తము 18 పర్వాలు. మొత్తం ఎన్ని పర్వాలు? 18 పర్వాలు. అందులో ఈయన 2.5 మాత్రమే రాయడం జరిగింది. ఎంత రాశాడు ఈయన? 2.5 పర్వాలు. ఒకటేమో ఆది పర్వం పూర్తి చేశాడు, సభాపర్వం పూర్తి చేశాడు, అరణ్య పర్వంలో సగభాగం రాశాడు. అంటే 4వ ఆశ్వాసంలో 142 పద్యాల వరకు ఆంధ్రీకరించాడు నన్నయ్య. ఆ తర్వాత ఆయన జీవితాన్ని చెల్లించాడు. ఇంకా కొన్ని గ్రంథాలు చామండిక విలాసం, ఇంద్ర విజయం, నన్నయ్య ఇతర రచనలు. ఈయన రచించినటువంటి ఇంకా 2 ఇతర రచనలు చామండిక విలాసము, ఇంద్ర విజయము. ఈ 2 ఈయన రచించినటువంటి ఇంకా కొన్ని ఇతర రచనలు. చూడండి, ఇక్కడ ఈయన గురించి చెప్తే అక్షర రమ్యత, ప్రసన్న కథా కవితార్థయుక్తి, నానా రుచితార్థ సూక్తి నిరత్వం నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు. అక్షరమ్యత, అక్షరాలు చక్కగా అమరికతో అందరికీ అర్థమయ్యే రీతిలో, సులభ రీతిలో ఉంటుంది. ప్రసన్న కథ కలితార్థయుక్తి, అందరినీ ప్రసన్నం చేసుకున్నటువంటి కథలతో, ఆసక్తి కలిగించే కథలతో అన్ని కల్పితమైనటువంటి కొన్ని అక్షరాలు తీసుకొని రాయడం జరుగుతూ ఉంటుంది. నానా రుచితార్థ సూక్తి నిరత్వం, ఈ వివిధ రకాలైనటువంటి రుచులు మనం చూస్తున్నటువంటి భోజనంలో తింటే రుచికరమైనటువంటి ఎలా ఉంటుందో అలాంటి నానా రుచితార్థ సూక్తినత్వం అనేటువంటి సూక్తిని మనకు పాటించేలాగా ఆయన నన్నయ్య కవిత్వంలో ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అనుసృజన పద్ధతిలో, శైలిలో కవులకు మార్గదర్శకాలు నన్నయ్య. అంటే అక్షరాలను ఎలా లిఖించాలి, కొత్త పదాలను ఎలా చేర్చాలి, కొత్త అక్షరాలతో ఏ విధమైనటువంటి పదాల అల్లికను ఎలా చేసుకోవాలనేటువంటి వాటికి ఆయన తర్వాత కవులకు ఆదర్శంగా నిలిచాడు నన్నయ్య. అందుకే నన్నయ్యను ఆదికవి అని పిలిచాము. ఏ కవి అని పిలిచాము? ఆదికవి. ఏ కవి? నన్నయ్య ఆదికవి అని పిలిచాము. ఎందుకని మొట్టమొదటివాడు కాబట్టి, కవులో మొట్టమొదటివాడు కాబట్టి.
ముగ్గురు కవుల్లో మొదటివాడు కాబట్టి ఈయన్ను ఆది కవిని కూడా పిలుస్తాం. ఈయన రాసింది మొత్తం ఎన్ని పర్వాలు? 2.5 పర్వాలు మహాభారతంలో. సరే, ప్రక్రియ. ఇక్కడ ప్రక్రియ చూద్దాము. ఇతిహాస కవిత అంటాం. ఇది ప్రక్రియ ఏంటిది? ఇది ఇతిహాస కవిత. ఇతిహాసం అంటే ఏంటి? ఇది ప్రక్రియ ఇతిహాస కవిత. ఇతిహాసం అంటే ఏంటి? ఇలా జరిగింది అని చెప్పేదాన్ని ఇతిహాసం అంటాము. అంటే గతంలో జరిగి ఇలా జరిగింది అని చెప్పేటువంటి అంశాన్ని మనము ఇతిహాసం అంటాం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇతిహాసంలో కథకు అంటే వాస్తవికంగా జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు, కానీ మనం ఇలా జరిగిందని కథల రూపంలో చెప్పినటువంటి దాన్ని ఏమంటామంటే ఇతిహాసం అంటాం. ఈ కథకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేది. ఎలా ఉండేదంట? వాగ్రూపం అంటే మాట్లాడుతున్నటువంటి రూపంలో, నాలుకతో చెప్తున్న రూపంలో ఉండేది గ్రంథస్థం కాకముందు. రామాయణ మహాభారతాలు మన ప్రాచీనమైనటువంటి ఇతిహాసాలు. మన ప్రాచీన ఇతిహాసాలు ఏంటి? రామాయణము, మహాభారతం. సంస్కృతంలో మొట్టమొదటిగా రాసినటువంటి గ్రంథం రామాయణం. మొట్టమొదటి రాసిన గ్రంథం ఏంటి? రామాయణం. అలాగే రెండో గ్రంథం ఏంటి? మహాభారతం. అయితే ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, తెలుగులో రాసిన మొట్టమొదటి గ్రంథము మహాభారతం. సంస్కృతంలోనేమో మొట్టమొదటి గ్రంథం రామాయణము, తెలుగులోనేమో మొట్టమొదటి గ్రంథము మహాభారతము. ఇది మనకున్నటువంటి ఇతిహాస ప్రక్రియ, కవి పరిచయం. నెక్స్ట్ పాఠ్యభాగ నేపథ్యంలోకి వెళ్దాం. అసలు నేపథ్యం ఏంటి? నేపథ్యం అంటే ఏంటో చూద్దాం కొంచెం జాగ్రత్తగా. నేపథ్యం అంటే ఏంటి? అసలు మామూలుగా ఏదైనా ఒక విషయాన్ని, జరిగిన సంఘటన అంటే ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కానీ, ఆ కథకు సంబంధించినటువంటి కానీ, గత చరిత్రను జరిగినటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఇతిహాసము అంటాం. ఏమంటాం దాన్ని? నేపథ్యము అంటాం. కాబట్టి ఇక్కడ నేపథ్యం ఏంటంటే గతంలో ఆ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి జరిగిన అంశం, ఆ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక సంఘటనను, అంతకుముందు జరిగిన సంఘటన తెలపడాన్ని నేపథ్యము అంటాం. ఇక్కడ నేపథ్యంలోకి వెళ్దాం మనం. కద్రుమ వినుత కశ్యప ప్రజాపతి భార్యలు. పూర్వకాలం కశ్యప ప్రజాపతి అనేటువంటి ఒక ముని ఉండేవాడు, మహర్షి ఉండేవాడు. ఈ జాగ్రత్తగా వినండి నాన్న. కశ్యప ప్రజాపతి అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు. అతనికి 2 భార్యలు కలరు. ఎవరు వాళ్ళు? ఒకరు కద్రువ, 2 వినుత. ఈ 2 ఆయనకు భార్యలు. పెద్ద భార్య కద్రువకు కశ్యపుని వరం వల్ల 1000 మంది కుమారులు పుట్టారు. ఈయన మొట్టమొదటి భార్య ఎవరు? కద్రువ. కద్రువకు ఆ మహానుభావుడి యొక్క వరం వల్ల 1000 మంది కుమారులు జన్మించారు. ఎంతమంది జన్మించారు? 1000 మంది కుమారులు జన్మించారు ఈ కద్రువకు. కద్రువ ఎవరి భార్య? కశ్యప ప్రజాపతి యొక్క మొట్టమొదటి భార్య. వారి కర్కోటకాది సర్పాలు, వారు భయంకరమైనటువంటి కర్కోటకాది సర్పాలు వారు. వినుతకు వినుతకు అనూరుడు, గరుత్మంతుడు పుట్టాడు. రెండవ భార్య అయినటువంటి వినుతకు అనూరుడు, గరుత్మంతుడు పుట్టడం జరిగింది. ఎవరు పుట్టారు? అనూరుడు, గరుత్మంతుడు పుట్టారు. అనూరుడు సూర్యుని రథసారథి. అనూరుడు ఎవరంటే సూర్యుడి యొక్క రథసారథి. వినుత పందెంలో ఓడిపోయి కద్రువకు దాసి అయింది. అనూరుడు సూర్యుని యొక్క రథసారథి. చూడండి, ఇక్కడ 2 పుట్టారని చెప్పే కదా. మొట్టమొదటినేమో గరుత్మంతుడు. మొట్టమొదటి ఎవరు? గరుత్మంతుడు. రెండోది ఎవరు? అనూరుడు. వినుతకు అనూరుడు, గరుత్మంతుడు పుట్టాడు. అనూరుడు మొదటి కుమారుడు. అనూరుడు ఎవరు? మొదటి కుమారుడు. ఇతను సూర్యుడికి రథసారథిగా ఉంటున్నాడు. ఎవరికి? సూర్యుడికి రథసారథిగా ఉన్నాడు. అనూరుడు అంటే అర్థం ఏంటి తెలుసా? అణువులు అంటే ఏంటి? తొడలు. అణువులు అంటే ఏంటి? తొడలు. అంటే తొడలు అంటే కాళ్ళు లేకుండా జన్మించిన వాడు, తొడలు లేకుండా జన్మించిన వాడు అని అర్థం వస్తుంది. అనూరుడు అంటే తొడలు లేనటువంటి వాడు, అంటే 2 కాళ్ళు లేకుండా జన్మించిన వాడని చెప్పొచ్చు. ఆయన శరీరం ఇక్కడి వరకు మాత్రమే ఉంటుంది, అంటే మొండెము పొట్ట భాగం వరకు మాత్రమే ఉంటుంది. ఆయన సూర్యుడికి రథసారథిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు సూర్యుడి యొక్క రథసారథి ఎవరై అంటే అనూరుడు. ఎవరతను? అనూరుడు. నెక్స్ట్ రెండో కుమారుడు
గరుత్మంతుడు. రెండో కుమారుడి పేరేంటి? గరుత్మంతుడు. అనూరుడు సూర్యుని రథసారథి. వినత పందెంలో ఓడిపోయింది. సరే ఒకసారి ఇద్దరు కలిసి పందెం కాయడం జరిగింది, వినత కద్రువ. ఏంటి ఆ పందెం అంటే, దూరంగా కనిపిస్తున్నటువంటి రెండు గుర్రాలు చూపించి ఆ గుర్రం తోక తెలుపా నలుపా అని అడిగింది. ఆ గుర్రం తోక తెలుపా నలుపా అని అడిగింది. గుర్రం తెల్లగా ఉంటుంది. కద్రుని వినత అడిగింది. ఏమని అడిగింది? వినతను కద్రు అడిగింది, ఆ గుర్రం తోక నలుపా తెలుపా అని. అప్పుడు ఆ గుర్రం తోక తెలుపు అని చెప్పింది వినత. ఎవరు చెప్పింది? కద్రువకు. కద్రువ పెద్ద భార్య. రెండో భార్య ఎవరు? వినత. ఎవరికి? కశ్యప ప్రజాపతికి. అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు ఆ గుర్రం తోక సహజంగానే తెలుపుంది. అయితే రాత్రికి రాత్రి కద్రువ ఏం చేసిందంటే తన పిల్లలైనటువంటి సర్పాలకు చెప్పింది, మీరు వెళ్ళి ఆ తోకకు చుట్టుకొని పడుకోండి అని. ఆ పాములు పోయి చుట్టుకోవడం వల్ల ఆ తెల్లగా కనిపిస్తున్నటువంటి తోక ఎలా కనిపించింది? నల్లగా కనిపించింది. అప్పుడు ఆ పందెంలో ఓడిపోవడం జరిగింది. ఎవరు? వినత. ఎవరి చేతిలో ఓడిపోయింది? కద్రువ చేతిలో ఓడిపోవడం జరిగింది. అలా ఓడిపోయినటువంటి వినత తనతో పాటుగా తన బిడ్డను కలుపుకొని ఎక్కడ వాళ్ళతో 1000 సంవత్సరాల పాటు దాసిగా సేవ చేస్తానని మాటిచ్చింది. అంటే దాసి అయిపోయింది కద్రువకు. ఎవరు? వినత దాసి అయిపోయింది. గరుత్మంతుడు కూడా దాసి అయిపోయారు. తల్లి కొడుకులు ఇద్దరు అక్కడ ఉన్నటువంటి వారికి సేవలు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. మహాశక్తిమంతుడైనటువంటి గరుత్మంతుడు తమ దాస్యానికి కారణం తెలుసుకోవడానికి తల్లి దగ్గరికి వెళ్ళాడు. మహాశక్తివంతుడైనటువంటి గరుత్మంతుడు తమ దాసితనానికి గల కారణం తెలుసుకోవడానికి తల్లి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ అమ్మ కోసమైనటువంటి పాఠ్యభాగం. అమ్మ, మనం దాసిగా ఎందుకున్నాము, మనం ఈ దాసితనానికి ఉండడానికి కారణం ఏంటి, మాది తెలియజేయమ్మా అని చెప్పడానికి వెళ్ళాడు. ఈ పాఠం నన్నయ్య రాసినటువంటి శ్రీ మదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం ద్వితీయ శ్వాస నుంచి తీసుకోబడింది. ఈ పాఠ్యభాగం నన్నయ్య రచించినటువంటి శ్రీ ఆంధ్ర మహాభారతం, శ్రీ మదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం అంటే మొదటి పర్వంలోని ద్వితీయ శ్వాసం తీసుకోబడింది. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ పాఠ్యభాగం. సరే, పాఠంలోకి వెళ్దాం నాన్న. ఇక్కడ ఇది కంఠస్థం చేయాల్సిన పద్యం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ పద్యాన్ని మీరు నేర్చుకోవాలి. అక్షరం జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి పద్యం ఇది. కంఠస్థం చేయాల్సిన పద్యాలకు స్టార్ గుర్తులు ఉంటాయి. అంటే మీరు ఎగ్జామ్లో ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి పద్యం ఇది. జాగ్రత్తగా వినండి. ఆయత పక్షితుండహతి నక్కుల శైలములిన్న నుగ్గుగా చేయు మహాబలంబును ప్రసిద్ధి నింగలనాకు నీ పనింబాయక ఈ పునధవళబాములు మోవన్ వారికి పనులు సేయును ఏమి కారణము చెప్పుము దీని భయోరుహణనా. చూడండి ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆయత పక్షితుండహతి నక్కుల శైలములెల్లా నుగ్గుగా చేయు మహాబలంబులు ప్రసిద్ధిం గల నాకు నీ పనింబాయక ఈపున దవడ పాములు మోవన్ వారికి పనులు చేయును ఏమి కారణము చెప్పుము దీని భయోరుహణన. అమ్మా, ఇక్కడ తల్లితో అడుగుతూ గరుత్మంతుడు, అమ్మా ఆయత పక్షితుండహతి, పెద్ద శక్తివంతుడైనటువంటి పక్షిని నేను, చాలా పెద్ద శక్తిమైనటువంటి పక్షిని నేను. నక్కుల శైలములెల్లా నుగ్గుగా చేయు, మహాపర్వతాలను కూడా నుగ్గుగా చేయగలిగినటువంటి వాడిని. అంటే పెద్ద పెద్ద పర్వతాలను కూడా కూల్చగలిగినటువంటి శక్తి కలిగిన వాడిని నేను. అలాంటి నేను మహాబలంబును ప్రసిద్ధిని గల నాకు ఇంతటి మహాబలము, శక్తి, పెద్ద రెక్కలు కలిగినటువంటి వాడిని. ఆయత భక్షితుండహతి, పెద్ద రెక్కలు కలిగినటువంటి వాడిని. నక్కుల శైలము, పెద్ద పెద్ద పర్వతాలను నుగ్గుగా చేయు మహాబలంబును, పెద్ద పెద్ద పర్వతాలను కూడా కూల్చగలిగినటువంటి మహాశక్తివంతుణ్ణి అయిన నేను. ప్రసిద్ధిం అంటే గొప్ప కీర్తిని కలిగిన వాడిని గల నాకు నీ పనింబాయక, అమ్మ ఇంత గొప్పవాడైన నేను నీకు పని చేయక, నీ సేవ చేసుకోక
తల్లిగా నీకు సేవ చేసేది వదిలిపెట్టి ఈపున దవడ పాములు మోవన్, నా ఈపు పైన పాములు కూర్చోబెట్టుకుని మోస్తున్నాను, ఈ పాములను నా ఈపు పైన పెట్టుకుని మోస్తున్నాను. వారికి పనులు చేయును, ఏమి కారణము చెప్పుము దీని భయోరుహనన. తల్లి, వారికి పనులు చేయడం గల కారణం ఏంటి చెప్పుము, దీన్ని తీర్చే మార్గాన్ని నేను ఎతుకులాడతాను అని చెప్పి తల్లి దగ్గర దుఃఖిస్తూ గరుత్మంతుడు చెప్పడం జరిగింది. ఎవరికి చెప్పాడు? వారి అమ్మతో మాట్లాడుతూ ఉండు. ఇక్కడ చూడండి, మనకు కనిపిస్తుంది కదా ఫోటో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ తల్లి గరుత్మంతుడి దగ్గర ఉన్నటువంటి ఎవరిమా వినత. గరుత్మంతుడు తల్లి వినత ఎవరికి దాసిగా ఉంది? కద్రువ దాసిగా ఉంది. కద్రువ పెద్ద భార్య, వినత రెండో భార్య. ఈ రెండు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మొదటి భార్య, ఎవరు రెండో భార్య అంటే వినత రెండో భార్య, కద్రువ మొదటి భార్య. వినత కుమారుడు గరుత్మంతుడు అనూరుడు. సరే, అప్పుడు అడుగుతుంటే ఆ తల్లి ఏమన్నదంటే, అని అడిగిన వినత తనకు కద్రువతోడి పనిందంబైన దాసిత్వమును చెప్పిట్లనియే అని అడిగినప్పుడు ఆ తల్లి తనకు కద్రువతోటి పనిదంబైన దాసిత్వమును చెప్పిట్లనియే. ఆ మాటలకు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ తల్లి ఈ విధంగా అంటుంది. తనకు కద్రువతో ఏర్పడినటువంటి దాసితనానికి గల కారణం తెలిపి, అయ్యా, నీ అన్నయ్యటువంటి అనూరుడు నాకు చెప్పాడు, నీ వల్ల నాకు ఈ దాసి ముక్తి కలుగుతుందని చెప్పాడు అని చెప్తూ ఇలా చెప్తుంది. ఏమంటుందంటే, నీ కథమున నా దాస్యము ప్రాకటముగా బాయుననిన పలు కెడలోన జేకొని ఎరుడి నిర్గత శోకస్థితినున్న దానజో నా ఖగేంద్ర. ఏమంటుంది? నీ కథమున అంటే నీ వలన, నీ శక్తి వలన నా దాసితనం ప్రాకుటమగు అంటే ఏంటి? తొలగిపోవును. ప్రాకుటం అంటే అర్థం ఏంటి? తొలగిపోవును అని అర్థం వస్తుంది. తొలగిపోవును అని అర్థం వస్తుంది. తొలగిపోవును అని చెప్తుంది. అలాగే బాయుననిన పలు కేడల్లో జయకొరి అని చెప్పి ఆ తల్లి దుఃఖంతో తన కుమారుడికి చెప్తూ ఉంది. యూరుల నిర్గత స్తోకతితున్న దాని జువె కాగేంద్ర. ఇప్పటి వరకు నేను నిస్సహాయతతో, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయతతో శోకస్థితి, దుఃఖస్థితిలో ఉన్నదాన్ని నువ్వు ఒక్కసారి చూడు. ఖగేంద్ర అంటే పక్షిరాజు అని అడుగుతుంది. పక్షులలో శ్రేష్ఠుడు పక్షిరాజు ఎవరు? గరుత్మంతుడు. ఇక్కడ వచనంలో చెప్పడం జరిగింది, చూడండి ఒకసారి. కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల ఇడుములు వాయిట ఎందును కలయది కావున నీ అట్టి సత్పుర్తులు బడిసియు. సత్పుత్రుడు అంటే ఎవరు? సత్పుత్రుడు అంటే ఎవరు? మంచి పుత్రుడు. సత్పుత్రుడు అంటే ఎవరు? మంచి కుమారుడు. కొడుకులు సమర్థులైన, నీలాంటి చూడండి, కొడుకులు సమర్థులైన, కొడుకులు గొప్పవారైనప్పుడు మాత్రమే ఆ తల్లిదండ్రులకు కష్టాలు తొలగిపోవును. ఇడుములు అంటే ఏంటి? కష్టములు. వాయిట ఇందును కలయది. ఈ చక్కగా చెప్పినటువంటి మాట ఇది. ఎవరైతే కొడుకులు సత్పుర్తులై ఉంటారో, మంచి ప్రవర్తన కలిగి ఉంటారో, అప్పుడు మాత్రమే వారికి కష్టాలు తొలగిపోవును. ఏం తొలగిపోవునంట? కష్టములు తొలగిపోవును అని విని వైనతేయిందు దద్దయు దుఃఖితుండై ఒకనాడు కాద్రవేయులకిట్లనియే. ఆ మాటలకు ఆ దుఃఖంతో విలపిస్తున్నటువంటి గరుత్మంతుడు వైనతేయుండు. ఎవరితను వైనతేయుడు అంటే గరుత్మంతుడు, పెద్ద రెక్కలు కలిగినటువంటి వాడైనటువంటి గరుత్మంతుడు దుఃఖితుండై దుఃఖంతో విలపిస్తూ ఒకనాడు కాద్రయేయులు అంటే మహాకాళకూట కీర్తన కలిగినటువంటి ఆ పాముల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటుండు. ఏమంటుండంటే, మా ఈ దాస్యము వాపికొను ఉపాయము చేయుండు. మా ఈ దాసితనం పోయేటువంటి ఉపాయాన్ని చెప్పండి. ఎలా పోగొట్టుకోవాలనో, ఏ విధంగా మేము దాసితనాన్ని పోగొట్టుకోవాలనో ఆ ఉపాయాన్ని తెలియజేయండి.
నన్ను బనుపుం దిష్టం దానిన తెత్తు అజేయుడినై ఎవరములు జైకొని నన్ను ఏమంటున్నంటే నన్ను బనుపుం దిష్టం దానిన తెత్తును జయుడై యమరవరులు జైకొని నేను అన్నాడు. అంటే నీకు ఏమి కావాలన్నా నేను తీసుకొస్తాను, నా శక్తితోటి, నాకున్నటువంటి తెలివితోటి, నాకున్నటువంటి అపారమైన శక్తితోటి తీసుకొస్తాను. దేవతలను, యములను, అనేక మంది ఎవరిని జయించి మీరు అడిగింది తీసుకొచ్చి మీకు ఇస్తాను, మీకు ఏం కావాలనో అడగండి అని చెప్పి వారిని అడగడం జరిగింది. ఆయన నయ్యరగులు కరుణించి గరుడికిట్ల నీరి. ఆ మాటలకు సంతోషంతో పొంగిపోయినటువంటి ఆ సర్పములు ఈ విధంగా ఉన్నాయి. ఏమంటున్నాయంటే, ఇది కూడా కంఠస్థం చేయాల్సిన పద్యం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనం కంఠస్థం చేయాల్సిందే. అమిత పరాక్రమంబును రయంబును లావును కలుగు కేశరోత్తముడవు నీవు. అమిత పరాక్రమంబును రయంబును లావును కలుగు కేశరోత్తముడవు నీవు. ఇది కూడా స్టార్ గుర్తు ఉన్నటువంటి పద్యం కంఠస్థం చేయాలి, జాగ్రత్తగా వినండి. అమిత పరాక్రమంబును రయంబును లావులు కలుగు కేశరోత్తముడు నువ్వు. అమిత పరాక్రమం అంటే ఏంటి? విపరీతమైనటువంటి శక్తి కలిగిన వాడు, ధైర్య సాహసాలు కలిగిన వాడు అని ఎక్కువగా విజయాలు సాధించినటువంటి మహాపరాక్రమం కలిగినటువంటి వాడివి, మహాపరాక్రమం కలిగినటువంటి వాడు. రయంబును అంటే ఏంటి? వేగం కలిగిన వాడు, వేగంగా ఎక్కడికెళ్ళి వెళ్ళగలిగిన వాడు. లావును కలుగు శక్తిమంతుడు. లావు అంటే ఏంటి? ఇక్కడ శక్తి. లావు అంటే ఏంటి? శక్తి. శక్తి కలిగినటువంటి వాడు. కలుగు కేచరోత్తముడవు నీవు. పక్షులలో ఉత్తముడైనటువంటి వాడు నీవు. కేశము అంటే ఏంటి? పక్షి. పక్షి జాతులే కల ఉత్తముడైనటువంటి వాడు నీవు. నీదైన దాస్య పాములు చెప్తూ ఉన్నాయి గరుత్మంతుడికి. ఎవరు చెప్తారు ఈ మాటలు? సర్పాలు చెప్తూ ఉన్నాయి. నీదైన దాస్యము వాపి కొనంగా నీకు చిత్తము గలదేని. ఏమంటుందంటే, నీదైన దాస్యం పోగొట్టుకోవడానికి, అంటే నీకున్నటువంటి దాస్యతనం పోగొట్టుకోవడానికి నువ్వు చేయవలసింది ఏంటంటే, నీకు ఒకవేళ అలాంటి కోరిక ఉంటే చిత్తము గలదేని అంటే ఆ శక్తి నీలో ఉంటే, నేను సాధించగలిగినటువంటి సంకల్పం నీలో ఉంటే, నేను దాస్యతనం పోగొట్టుకున్నటువంటి లక్ష్యం నీలో ఉంటే ఖచ్చితంగా చిన్న పని చేసి పెట్టి. ఏంటిందా? భూరి భుజదర్భము శక్తియు నేర్పడంగా. భూరి భుజదర్భము నీ శక్తియుక్తులు, నీ యొక్క సామాన్యమైనటువంటి అసామాన్యమైన శక్తిని ఉపయోగించి మాకు అమృతం తెచ్చిమ్ము. ఏం తెచ్చిమ్మని అడిగినాయి? మాకు అమృతం తెచ్చిమ్ము అని అన్నాయి. ఏం తెచ్చిమ్మని చెప్పినాయి? మాకు అమృతము తెచ్చిమ్మనినా. నవ్వి అగేంద్రుడు శాంత సంబునన్. ఆ మాటలకు సంతోషంతో పొంగిపోతూ నవ్వుతూ సంతోషంతో చెప్పాడు. ఎవరు? గరుత్మంతుడు. ఎందుకని? మాకు ఈ రోజుతో దాస్యస్థానం తొలగిపోతుంది, మాకున్నటువంటి ఈ బానిస్థానం తొలగిపోయి స్వేచ్ఛాజీవులం అవుతాము అనే సంతోషంతో నవ్య అగేంద్రుడు అలాగే తెస్తాను అని చెప్పాడు. అట్లా చేయదు. నమృతము తెచ్చి మీకిచ్చి ఎన్నుందల్లియు దాసంబు వలన విముక్తుల మగవారమని ఒలిచి తద్రుతాంతం అంతయు తల్లికిని చెప్పి యమృత హరణార్థం బరిదెగినని మృక్కి తల్లి దీవెనలు గైకొని గరుడ్మోకుండై. అలాగే చేస్తాను ఇట్లా చెప్తుండు. ఏమని చెప్తుండు? అలాగే చేస్తాను, ఆ విధంగా నేను అమృతాన్ని తీసుకొస్తాను. చూడండి ఒకసారి. అట్లాగే చేస్తాను, ఆ విధంగా నమృతము తెచ్చి మీకు ఇచ్చి ఎను దల్లియు దాసింబు వలన విముక్తమగు వారమని నొడివి తద్రుతాంతం అంతయు తల్లికిని చెప్పి అమృత అర్ణార్థం బరిదిగిన మురుక్కి తల్లి దీవెన గైకుని గమోన్మోకుండై. అలాగే తీసుకొస్తాను, అమృతం తెచ్చి మీకు ఇస్తాను అని చెప్పి తల్లికి దాస్తనం పోగొట్టుకోవడానికి గల ఆ సంతోషం యుక్తులను కలిగించడం కోసం అని చెప్పి ఆ వృత్తాంతం అంతా కూడా తల్లికి చెప్పాడు. అంటే జరిగిన వృత్తాంతం అంతా కూడా వాళ్ళ అమ్మకు చెప్పడం జరిగింది. అమృత హరణార్థం బరిదిగి నని మురుక్కి తల్లి దీవెనలు గైకొని గమనమోకుండై. ఆ విధంగా ముందుకు కదులుతూ సంతోషంగా తల్లి దీవెనలు అందుకొని ఆ కంచి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఎవరు వెళ్తుండ్రు? గరుత్మంతుడు. ఇది కూడా కంఠస్థం చేయాల్సిన పద్యం. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇది కూడా మనం కంఠస్థం చేయాల్సిన పద్యమే. పితతోల్క శని పుంజ మొక్కోయనగా
విన్విధ విక్షిప్త పక్షతి వాతహతి దూలి స్థూల శకలాకారంబులై వారిద ప్రతుతులు సాల్పడి నల్గడం చదరంగా బారెన్ మనోవేగుడై పతగేంద్రుడ మృతాంతి కంబునకు తత్పాలురు భయం బందగన్ వితతోల్క శనిపుంజ మొక్కోయనగా ఇన్విధ విక్షిప్త పక్షతి నాతహతి దూలి స్థూల శకలాకారంబులై వారిద ప్రతుతులు సాల్పడి నల్గడం చదరంగా బారెన్ మనోవేగుడై పతగేంద్రుడ మృతాంతి కమ్మునకు తత్పాలురు భయం బందగన్. చూడండి ఒకసారి. వితతోల్క శనిపుంజ మొక్కోయనగా విన్విధ విక్షిప్త పక్షతి వాతహతి దూలి. ఒక తోక సుక్క ఆకాశంలో పోతుందా అన్నట్టుగా ఉంది. ఒకసారి గేయాన్ని చూద్దాం ఒకసారి. వితతోల్క శనిపుంజ మొక్కోయనగా విన్విధి విక్షిప్త పక్షతి వాతహతి దూలి స్థూల శకలాకారంబులై వారిద ప్రతుల్ సాల్పడి నల్గడం చదరంగా బారెన్ మనోవేగుడై పతగేంద్రుడమృతాంతి కంబునకు తత్పాలురు భయం బందగన్. ఇక్కడ చక్కగా ఒక ఆకాశంలో తోక చుక్కబోతుంది అన్నట్టుగా పోతూ ఉన్నాడు. నిజంగా తోక చుక్కబోతుంది ఆకాశంలో ఉన్నటువంటి ఒక శక్తి రూపమైనటువంటి తోక చుక్క వెళ్తున్నట్టుగా వెళ్తుండు. మొక్కోయనగా విన్విధ విక్షిప్త పక్షతి వాతహతి దూలి. ఈ ఆకాశంలో పోతూ ఉన్నప్పుడు, వేగంగా పోతున్నప్పుడు ఆ గాలికి, అతను ఇచ్చినటువంటి రెక్కల గాలికి మేఘాలన్నీ కూడా దూది పింజలా పక్కకు పోతూ ఉన్నాయి. దూది కదా పక్క దొలికిపోతున్నట్టుగా పక్కకు పోతూ ఉన్నాయి. స్థూల శకలాకారంబులై వారిద ప్రతుతులు సాల్పడి ఆ వేగానికి ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలన్నీ కూడా పక్కకు దొలుకుతూ అతను దారిస్తూ ఉన్నాయి. సాల్పడి నలగడం చదరంగా బారెన్ మనోవేగుడై తన శక్తి కొద్దీ వేగంగా పోతున్నటువంటి గరుత్మంతుని చూసి దేవతలు కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. అతగేంద్రుడు అమృతాంతి కమ్మునకు తత్పాలుడు భయం బందగన్. అతను అమృతం ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి కాపలదారులు కూడా భయపడేటువంటి శక్తితోటి, దాని కాపలా కాస్తున్న వారు కూడా భయపడేలాగా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎవరు వెళ్ళారు? గరుత్మంతుడు. చూడండి, అంతలో ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు, భయంకరమైనటువంటి వికృతమైన రూపాన్ని కలిగినటువంటి కోపాన్ని ప్రదర్శిస్తూ నిప్పురవ్వల ముఖం మీద జరుగుతున్నటువంటి కొన్ని శక్తి కలిగినటువంటి పాములు రెండు అక్కడ కాపలా కాస్తూ ఉన్నాయి. దేని కాపలా కాస్తున్నాయి? అమృతానికి. ఇక్కడ చూడండి, ఇది అమృతం కలశం తీసుకొస్తున్నాడు గరుత్మంతుడు. ఇది అమృతాన్ని తీసుకొస్తూ ఉన్నాడు గరుత్మంతుడు. మనం చూస్తున్నాం గరుత్మంతుడిని. ఇక్కడ ఘోర వికార సన్నిహిత ముఖంబులు, కోపముఖంబులు, దీప్త విద్యాధులార్కున్న దారుణ క్షణములున్నాయి. తన కళ్ళతోటి నిప్పురవ్వలు కురిపిస్తూ ఉన్నవి. అక్కడ కళ్ళల్లోంచి నిప్పులు కురిపిస్తున్నటువంటి పాములు. నిజదృష్టి విషాగ్ని నన్యులం చేరనీక, అవి తన చూపుతోటి కాకుండా తమ నోట్లోంచి భయంకరమైనటువంటి విషాన్ని విదజల్లుతూ అక్కడ వచ్చిన వారిని చంపుతున్న భయంకరమైన కలకొట విషయంలాగా చంపుతూ ఉన్నటువంటి రెండు పాములు అక్కడ ఉన్నాయి. ఎవరిని కూడా దగ్గర చేర్చుకొని చేరనీయట్లేదు. చేరగనీక ఏడ్చుచూ ప్రసిద్ధముగా అమృతము చుట్టూ అంత శక్తివంతమైనటువంటి పాములు ఆ అమృతం చుట్టూ కాపలాగా ఉన్నవి. దేని చుట్టూ కాపలాగా ఉన్నాయి? అమృతం చుట్టూ కాపలా కాస్తూ ఉన్నాయి. రక్షాతరన్న యుగ్రభుజంగములు రెంటిని గాంచి తెచ్చానని రెండు పాములను చూసి ఆ రెండును గమనిస్తూ ఉన్నాడు గరుత్మంతుడు. ఎవరు గమనిస్తూ ఉన్నారు? గరుత్మంతుడు చూస్తూ ఉన్నాడు. ఆ రెండు పాములు చూస్తూ ఉన్నాడు. చూడండి మళ్ళీ ఒకసారి. అయ్యరంగంబులు ధన పక్షరో ఉష్టి నందంబులం చేసి తన శక్తిని ఉపయోగిస్తూ ఆ రెండు పాములను గట్టిగా తన కాలితోటి తొక్కడం జరిగింది. అయ్యరంబులుగా తన పక్షరతో ఉష్టి సంబంధములు చేసి తన రెక్కలు రెండు గట్టిగా ఎదిలించి దుమ్ము లేపి ఆ రెండు పాముల కళ్ళు కనిపించకుండా చేశాడు. అక్కడ రేగిన ఆ దుమ్ముకు ఆ పాముల కళ్ళలో పడి అవి రెండు కళ్ళు మూసుకోవడం జరిగింది. వాని శిరములను త్రొక్కి వాటి తలను గట్టిగా దొక్కాడు. వాటి శిరములను వాటి తలపైన తన కాళ్ళు పెట్టి గట్టిగా దొక్కాడు.
పరాక్రమం బెసంగా నమృతము కొని తన శక్తిని ఉపయోగించి ఆ 2 పాములు చంపేసి వాటి రక్తం కక్కేలాగా చంపేసి ఆ అమృతాన్ని తీసుకొని బయలుదేరాడు గరుత్మంతుడు. గరుండు గగనంబు కేగసి ఎరుగుల వద్దకు వచ్చి మరకత హరితంబైన కుశాస్తరణంబును నమృతంబు కలశంబు నిలిపి 6 అరుగులను చూపిట్లని ఆ పాము అక్కడ ఉన్నటువంటి తీసుకొని వచ్చి పరాక్రమం బెసంగా చూడండి, పరాక్రమం బెసంగా నమృతము కొని గరుండు గగనంబు కేగసి తన శక్తి కొద్ది అమృతాన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరాడు. ఇరుగుల వద్దకు వచ్చి ఎక్కడికి వచ్చాడు? ఇరుగుల వద్దకు వచ్చి